ద సమ్మర్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చిన్నప్పుడు ఎదురు చూసేవాళ్ళం. స్కూలుకి వెళ్ళాల్సిన పని లేదు, హోంవర్క్ చేయాల్సిన పని అసలే లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనో గోల పెట్టిన అతి మధురమైన రోజులవి. చింత చెట్టు కింద బొంగరాలు ఆడుకోవడం, ఇసుకలో బొమ్మరిల్లు కట్టుకోవడం, ఫ్రెండ్స్తో జిల్లాగోడు ఆట, ఊరి చివరున్న మామిడి తోటలో మామిడికాయల దొంగతనం, ఇలా ఒకటేమిటి చెప్పుకోవడానికి ఎన్నెన్నో. అసలే ఇది సమ్మర్ సీజన్. సూర్యుడు కూడా వేడివేడిగా నిద్రలేస్తున్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయింది, నాకు వీకెండ్ వచ్చేసింది. హాలిడే స్టార్ట్ అయిన నుంచి పిల్లలు ఒకటే గోల, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని. అందుకే ఈ ప్రయాణం. పుత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో వడవలపేట అనే ఒక ఊరు ఉంటుంది. అదే మా అత్తాళ్ళ ఊరు. ఎలాగో ఇంత దూరం వెళ్తున్నావు కాబట్టి పక్కనే అప్పలాయగుంట అనే ఊరు ఉంటుంది. అక్కడే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని దాని తర్వాత మా అత్తోళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. అప్పలాయగుంట తిరుమల చుట్టుపక్కల ఉన్న 7 వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకి కాలినడకన బయలుదేరి వెళుతూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించాడు. కాబట్టే ఈ గుడికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి, అభయహస్తేశ్వర స్వామి గుడి అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో అలా కొన్నాళ్ళు కొలువుదీరాడు. తర్వాత అక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరాడని స్థల పురాణం. ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే ఒక వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని, అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని, కాలక్రమంలో అది అప్పలాయ గుంటగా మారిందని స్థల పురాణం.
స్వామివారికి కర్పూర హారతి అలాగే కొబ్బరి ఇక్కడే మనం కొట్టాలి. గుడి లోపల అర్చన మాత్రమే చేస్తారు. కర్పూరాలు వెలిగించడాలు కానీ అలాగే కొబ్బరి కొట్టడాలు కానీ చేయకూడదు. గుడి నుంచి బయటకు రాగానే రోడ్డుకి అవతలి వైపున ఇలా ఒక చిన్న కొలను లాంటిది ఉంది. మొత్తం తామర పువ్వులతో చాలా అందంగా ఉంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండలు, చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి తిరుపతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అలాగే పుత్తూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దైవ దర్శనం చాలా బాగా అయ్యింది. ఈరోజు జనాభా చాలా తక్కువే ఉన్నారు. అందుకే మేము కూడా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయాము. అయినా కానీ జస్ట్ 10 to 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. వచ్చి రాగానే పిల్లలు ఆటపాటలు మొదలుపెట్టేశారు. ఇక వీళ్ళ ఆనందానికి హద్దులుండవు. ఇక ఆకాశమే వీళ్ళ సరిహద్దు.